ఓం నమ శ్రీ ఓం నమ శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవతావసీకరాయ సర్వారిష్ట వినాశనాయ సర్వమంత్రచ్ఛేదనాయ త్రైలోక్యం వశమానాయ స్వాహా. ఏదాని గోరియు యతులు సన్యాసులు కాననంబులకేగి కష్టపడిరో, ఏదాని పొందను ఆహారములు మాని కాయ కసరులు తినియు కాలమయిరో, ఏదానికై బ్రహ్మచర్య వ్రతములు పూని నియతితో కాలంబు నెట్టినారో, ఏది ప్రాప్తించినను ఇంద్రియాదులు గట్టి ఇల్లు వాకిలి రోసి వెదకినారో, అట్టి పరిపూర్ణ మెరిగిన ఆర్య సేవ జన్మరాహిత్యమును గోరు జనులు వెతికి సాధనలు లేని సత్యార్థ సారమరసి సంశయము లీడు వారికి సద్గతనిరి. పలుకరాని ఎట్టి పరమార్థ భావంబు సద్గురు కృపలేక సాధ్యపడదు. పలు శాస్త్రములు చదువు పాండిత్య పరులైన గురువు దెల్పక అదియు గుర్తుగాదు. వ్రత ధ్యాన స్నానముల్ వరుసతో సల్పిన ఆర్యుల కృపలేక అందబోదు. కాశియాదిగ సకల గయ ప్రయాగలు మునగ నేననుటేదో ఎరుకపడదు. తన్ను చూపియు పరిపూర్ణ దర్శనిచ్చు పరమ ఆగురు కన్ననే పలుకు కలదు. అన్ని పలుకులు ఈ నోట వ్యర్థమగును, నిజము నెరిగిన బుధజనుల నేర్పు ఇదియే. విద్యలన్నిటిలో గొప్పది బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య ఏది అనగా రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు. అంటూ అచలోయం సనాతన, అచల చలనం లేనిది, అయం ఇదే సనాతనం ఎప్పటి నుండినో ఉన్నది, యుగాలు జగాలు మారిన తాను మార్పునందక సర్వదేశ సర్వకాల సర్వావస్థల్లో సజాతి విజాతి స్వగత భేదం లేక స్వతసిద్ధమై సూది మోపే సందు లేక సనాతనముగా తానే నిండు పరిపూర్ణమై ఉన్నాడు. అట్టి పరిపూర్ణ పరబ్రహ్మమును జ్ఞానం విజ్ఞాన సహితం యద్జ్ఞాత్వా మోక్షసే శుభాత్. కాబట్టి జ్ఞానము చేత ఆ పరిపూర్ణ పరమాత్మ ఉన్నదని గుర్తించి అపరోక్షంగా ఆ పరిపూర్ణమే ఈ ఉత్తబట్టబయలు అనే విషయాన్ని బాగా హృదయ గ్రంథి విచ్ఛేదనమగునట్లు చెప్పినాడు. అట్లే ఈ కలియుగంలో శ్రీకృష్ణదేశిక ప్రభువులు శుద్ధ నిర్గుణ కందార్థ దరువుల ద్వారా వేదాంత విజ్ఞానాన్ని పొల్లుపోకుండా పులిస్టాపు కామాతో సహా ఎంత బాగా చెప్పినాడో, ఎంత దయామయుడో, ఎంత కృపాసముద్రుడో, ఎంత బ్రహ్మజ్ఞానియో, ఆయనను ఎంతని పొగిడినా సాటిరాదు. ఎట్లంటే ఈ విధంగా ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదనే భావన దృఢంగా మదికి అర్థమయ్యేటట్లుగా మాటి మాటికి ఒత్తి దృష్టాంత దాష్ట్రాంతరముల ద్వారా చాలా బాగా ఆ శుద్ధ నిర్గుణ కందార్థ దరువులను లోకానికి అందించిన మహాపుణ్యాత్ముడు, ధన్యాత్ముడు, గుణనిధి, ఆ సర్వ సమర్థుడైనటువంటి శ్రీకృష్ణ దేశిక ప్రభువులు చాలా గొప్పవాడు, ఉన్నతోన్నతుడు. ఆ మహానుభావునికి అనంత కోటి నమస్కారములు. శుద్ధ నిర్గుణ కందార్థ దరువులు సభా విజ్ఞాపన. జనులారా జనన మరణములందొలగంద్రోయజాలు లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా విరిగించు దీని తప్పక వింటే అప్పుడే వార లెప్పుడు గంటే కనుక వినబుద్ధైతే
వినుడి చదివెద మీకే కనుగొన్న మనసైతే కనుడి పుస్తకమంతా తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే. జనులారా, జనన మరణ ప్రవాహములో పడి దరి ఎచ్చటనో గానక చింతించుచూ చితికిపోవుచున్న మానవులకు ఒక దరిని చూపించి వారి దుఃఖములను మాన్పి శాంతిని కలుగజేయునదియే ఈ గ్రంథము యొక్క లక్షణం. అంతేకాదు వేదముల యందును ఉపనిషత్తుల యందును భగవద్గీత యందును అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మమని ఏ నేనును ప్రతిపాదింపబడుచున్నదో ఆ నేను యొక్క లావును కూడా చక్కగా వివరించగలదు. ఈ వివరణ వినేవారికి వినిపించగలను, కనేవారికి చూపించగలను. ఈ రహస్యమును మీరు ఎరుగవలెనని మనసు కలిగిన వారందరూ ఈ పుస్తకములో తెలిపడి సారాంశమును మొదటి నుంచి తుద వరకు తప్పక వినవలెనని కోరుచున్నాను. వినవలెనని కనవలెనని మనసందున కోర్కెగల్గు మనుజులే వినుడి, వినజేసెద కనజేసెద గనమగు ఈ బోధ విన కననొల్ల నట్టి మనుజులు చనుడొచ్చిన త్రోవ బట్టి తినుమంటే పులి వల్లదని లోకులన వింటి గనుకనే వినవాలే నన్నోరాడదు విన కననొల్ల నట్టి మనుజులు చనుడొచ్చిన త్రోవ బట్టి. అట్టి ఈ గ్రంథమును మీరు వినవలెననియు వినిన దానిని చూడవలెననియు ఎవరికి కోరిక కలుగుతున్నదో ఆ కోరిక కలిగిన వారికి మాత్రమే వినిపించగలను, వినిన దానిని కూడా చూపించగలను. ఆ కోరిక మీలో కలుగకనే నేను తెలుపునది మీరు వినుడని అనుట ఎట్లుండుననగా, నన్ను తినమని పులి దగ్గరకు పోయిన ఎడల అది వెనుదిరిగిపోవునని లోకులు తెలిపడి సామెతగా ఉండును. అందుకని దీనిపై ఇష్టం లేని వారు ఈ బోధను వినకుండా పోవడమే మంచిదని నా బుద్ధికి తోచి మీరు వినుడని తెలుపుటకు కూడా నాకు నోరు ఆడక ఉన్నది. నన్ను మిము నేగని పుస్తకమును చేసితి, దీన్ని మీరు ముదమున వినడంచనుటయు మిమునను మీరలు గనుగొని వినిపించుమనుట కల ఇట్టి మాట. బోధను మేల్క గనలేదెచ్చోట గనులార ఇటువంటి కలలో ముచ్చటలాడి గుణకోని మీరు మేల్కొల్పుడి నన్ను కల ఇట్టి మాట. బోధను మేల్క గనలేదెచ్చోట. ఘనమైన ఈ బోధను నేను మీకు తెలుపుట మంచిదనియు ఆ బోధను మీరు వినుట మంచిదనియు ఈ పుస్తకమును రాయదలచితిరి. ఈ బోధన మీకు తెలియపరచవలైనని ఉదారత్వము నాలో కలుగకపోయిన ఎడల నన్ను బలవంతముగా తెలుపుడని మీరు కోరుట సాధ్యం కాని పనిగా ఉండును. ఈ బోధను అర్థం చేసుకుని అందులో మెలకువలు కలుగుటకు గురు శిష్యులిద్దరూ తగినవారుగా ఉండవలెను. అట్లు కాదేని ఆ బోధ నిష్ప్రయోజనం అగును. అందువలన ఘనమతిమంతులైన వారు మన సంభాషణమును కలలో ముచ్చటగా భావించి ఈ బోధను ఎరిగేదానికి మీరు ఉత్సాహపడి ఎరిగించే నాకు కూడా ఉత్సాహము కలుగజేయుదురని కోరుచున్నాను. ఒరులొరులు నేనని ఎరులను తన నిన్నడెరుగకున్న బయలులో అరుదించి తనను తాగని పరులను గని లెస్స నేను పరులానీయనుచు ఎరుకే బయలుండగనుచు నిరతము తానెందు నిలువకుండుటకునై విరచిస్తి దీన్నెరుక వినెనా నిల్వదు నేను పరులానీయనుచు ఎరుకే బయలుండగనుచు.
ఈ భూమిపైన సకల జనులు నేను నేను అనుచు ఒకరినొకరు ఎరుగుచుండినను ఆ ఎరుగుచున్న జనులను గాని సకల సృష్టిని గాని ఎన్నడూ ఎరుగకయే బట్టబయలు తనకు తానుగా కదలకయున్నదో ఆ బయలును ఆధారముగా చేసుకుని సకల జీవులు వచ్చుచూ పోవుచు సకల వ్యవహారములు సల్పుటకు సకల జీవులలో చైతన్య రూపముగా ఏ ఎరుక ఉన్నదో ఆ ఎరుక ఒకనాడు స్వతసిద్ధమైన బయలును దర్శించిన తోడనే తనకు తానే లేకపోవుచున్నదని తెలుపుట కొరకు ఈ గ్రంథము రాయదలంచితినని ముందుగా మీకు తెలుపుతున్నాను. లోకములో గురుబోధ అన్నం పెడుతుందా అని అడుగుతారు. అన్నం కాదు, అమృతం పెడుతుంది. అన్నం కొరకు గురుబోధ దగ్గరకు పోవలైనా అమృతం కొరకే పోవలేను. అమృతం తాగాలని దేవతలకే సాధ్యమగును కానీ రాక్షసులకు సాధ్యం కాదు. మానవుడు అన్నముతో కాదు బ్రతికేది, దేవుని అండతో బ్రతుకుతున్నాడని పెద్దలు తెలుపుచుందరు. అన్నం దేహబాధను చల్లార్చును గాని ఆత్మబాధను చల్లార్చలేదు. ఆత్మబాధ పరిపూర్ణ బోధామృతము తాగిన ఎడల చల్లబడిపోవును. ఎరుకను కలలోపలనే నరుదెంచితి మీరలట్ల అరుదెంచితిరి ఎరుక జన నేను మీరలు ఎరుకతో జనువారమనుచు ఎరిగేటి కొరకు గ్రంథము చేస్తే నిరిగి వరకు గురుబోధంచను మేల్క నరులార చేకుంటే ఎరుకనే కలజోలి నెరిగున్న నిల్వదంచెరిగేటి కొరకు గ్రంథము చేస్తే నెరిగి ఈ వరకు. కలతో సమానమైన ఎరుక వలన నేను గాని మీరు గాని సృష్టికి వచ్చి ఉన్నాము. ఆ ఎరుక తిరిగి ఎప్పుడు నశించుచున్నదో అప్పుడే నేను మీరు నశించుచున్నాము. ఆ విషయం నేను ఎరిగి మీరు కూడా ఎరిగేటందుకు ఈ గ్రంథమును రచించితిని. ఈ గ్రంథములోని అభిప్రాయములు కడవరకు తెలుసుకుని ఎడల గురుబోధను మెలకువతో ఎరుకయనే కలభ్రాంతి ఏమాత్రము నిలవకుండా పోవునని గట్టిగా తెలుపుచున్నాను. గురుమూర్తికెదురహంకృతి దొరకొన్నను దొంగ త్రోవ ద్రొక్కిన చెవులన్ గురునింద వినిన చేసిన నరునకు పరిపూర్ణ బోధ నలవియే తెలియ కూడదు వాణ్ణి తెలియక కలియ గురుడు దెల్పని పుస్తక రీతిచే పూర్ణ మరసితినని ఎంతో మురిసేవు ఈ బోధ అలవియే తెలియ కూడదు వాణ్ణి తెలియక కలియ. శిష్య, ఈ అచల విద్య గురుభక్తి ఉన్నవారికి మాత్రమే సాధ్యపడును గాని జపములకు తపములకు ధ్యానములకు లక్ష్యములకు సాధ్యపడునది కాదు. ఒక గురు సంజ్ఞ చేత పొందగలుగుటకు అనువుగా ఉన్నందువలన అట్టి గురుదేవునిపై ఎవరికి గాఢమైన భక్తి విశ్వాసములుండునో అట్టివారే ఈ బోధకు సమర్థులు, అధికారులు కాగలరు. అట్టి భక్తి గురుదేవునిపై నిలుపక గురువును దుర్భాషలాడిన మరి ఒకడు దుర్భాషలాడుచుండిన తన చెవులతో విన్నను ఆ గురువు తెలిపిన మార్గము కాదని మరి ఒక మార్గములకు పోయినను కొన్ని శాస్త్రములు చదివి నాకు పూర్ణబోధంతా తెలుసునని మురిసిపోవచ్చు గురువు కన్నా నేను గొప్పవాడినని అహంకారంతో ఉన్న దుర్మార్గులకు ఈ బోధలో ఉన్న మెలకువలు తెలియబడకుండును. అట్టి వారితో కలుసుకుని తిరగడము కానీ ఆ మాటలు వినడము కానీ మహాపాపమనియే తలంచవలేను. 4 శుశ్రూషణములు లోలత గావించుకొనుచు 4 శుశ్రూషణములు లోలత గావించుకొనుచు లోకాతీతం బాలోకించి గురునిచే ఈ లోకము జోలి విడువు మింతే చాలన్నా నీతో కూడా ఇది మరువ కన్నా కీలు తెలియని చదువు
చాలా చదివేందుకు చాలించి నీవిట్టి కీలు తెలిసితివేని ఇంతే చాలన్నా నీతో కూడా ఇది మరువ కన్నా. శిష్య, ఈ పరిపూర్ణ బోధ బాగుగా స్థిరపడుటగాను గురుదేవునకు స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష అను 4 శుశ్రూషణములు చేయుచు వారి హృదయమును ప్రసన్నత చేసుకొనుచు వారిచ్చు వాక్యామృతము గ్రోలుచు వారిచే పొందబడినది ఏది లోకాలోకములకు అతీతమై సత్యమై శేషించి ఉన్నదో ఆ పరిపూర్ణమును సర్వకాలముల యందును మరిచిపోక అవలోకనం చేసుకొనుచు భ్రాంతిమయమైన